ఇటు సైడ్ అయితే అందుతుంది కొంచెం. మీరు ఒక్కొక్కరే స్వామి వివేకానంద ఆశయాలను భారత్ మాతాకి స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం. స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం. మీరే అన్న నేను అటు వెళ్తాను. కొంచెం అటు జరగరా, నేను అటు వెళ్తా. రాజు బాయ్. నిన్న చూసిండే అంకుల్ రండి. రండి. ఒక దండ ఉందా? దండ ఉందా అన్నయ్య? పువ్వులు ఉన్నాయి. కొన్ని తీసి పక్కన పెట్టి వెనకాల ఎక్కొస్తుంది. వాళ్ళు అప్పుడు ఎక్కి వేసిరు, వెనక అందుకున్నారు. అట్లా పూలేండి మీరు అసలు పైన పూలు వేసొచ్చు. దండ రండి, అందరు రండి. వంశీదా ఆశయాలు సాధిద్దాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నందా నందా వివేకానంద నందా నందా వివేకానంద నందా నందా వివేకానంద. భారతదేశ ప్రఖ్యాత ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి గొప్ప జ్ఞాని మన స్వామి వివేకానందుడు. వారి జయంతి ఈరోజు. మరి మనం అనుకుంటాము వారి జయంతి కదా, వారి దగ్గరకు వచ్చి వారికి గౌరవంగా పూలమాలలు సమర్పించుకుంటున్నాము. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వ్యంగ్యంగా, సరే పూలమాలలు సమర్పిస్తున్నారు మరి తర్వాత ఏంటి అని. కానీ ఒక్కటే, స్వామి వివేకానంద జయంతిని ఇలా జరుపుకోవడానికి కారణం మన ముందున్న తరాలు అసలు స్వామి వివేకానంద ఎవరు, స్వామి వివేకానంద చేసినటువంటి పనులు ఏమిటి, స్వామి వివేకానంద దగ్గర నుంచి భావి భవిష్యత్ తరాలు ఏం నేర్చుకోవాలనేటటువంటి భావనతోని ప్రతి సంవత్సరము కూడా ఎంతో ఘనంగా అందరము కలిసి, భారతీయులందరము కలిసి కూడా ఆ మహాజ్ఞాని, ఒక గొప్ప నాయకులు, మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు గుర్తింపు తెచ్చినటువంటి ఒక వీరుడు, యోధుడు, తన రచనలతోని తన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలతోని పోరాటం చేసినటువంటి యోధుడు స్వామి వివేకానంద. మరి వారి జయంతిని మనం జరుపుకోవడం ద్వారా భావి భవిష్యత్ తరాలు కూడా మోటివేట్ అయ్యి వారి ఆశయాలను సాధించే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. వారు ఒకరే చెప్తూ ఉండేవారు, సముద్ర కెరటాలంటే నాకు ఆదర్శం, నాకు ఇష్టమని. ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు అని. నమ్ముకున్న ధ్యేయం కోసం కృషి చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా విజయం మనదే అని వారు ఉంటుండేవారు. యువత దేశానికి వెన్నుముక. ఎందుకంటే ఉరకలెత్తేటటువంటి ఉడుకు రక్తం వారిలో ఉంటుంది. వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. యువత తలుచుకుంటే మన భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలరు, ఏదైనా సాధించగలరు అని వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. మరి వారి ఆశయాలనే మన ఆశయాలుగా మార్చుకొని, ఎందుకంటే జీవితంలో ఒడిదుడుకులు సహజం, గెలుపోటములు సహజం,
ఓడినా కూడా మనదైన ధ్యేయం కోసం, మనదైన లక్ష్యం కోసం మనము అలుపెరగా కృషి చేసినప్పుడే మనకేనాడైనా ఏ రోజైనా కూడా విజయం మన వెంబడి పరిగెత్తాల్సిందే అని వారు బలంగా చెప్తుండేవారు. బ్రిటిష్ కబంధ హస్తాల్లో మన దేశం అతలాకుతలమవుతున్న అతలాకుతలమవుతున్న తరుణంలో కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, మనం ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని, మన ఆధ్యాత్మికతను దేశాల్లో చాటినటువంటి, ప్రపంచ వేదికల మీద వివరించినటువంటి గొప్ప మహాజ్ఞాని మన నరేంద్రుడు స్వామి వివేకానంద. మరి ఆ స్వామి వివేకానంద జయంతి రోజు వారి ఆశయాలను, వారి ఆలోచనలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, ఈరోజు ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, మరి యువత కానివ్వండి, మీరు తలుచుకుంటే మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, మనం ఆచరించేటటువంటి ధర్మాన్ని, మన న్యాయాలన్నింటినీ కూడా పరిరక్షించి, ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు, మన భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజాల మీద ఉంది. దయచేసి యువత మేల్కోండి. స్వామి వివేకానంద ఒకటే చెప్తూ ఉండేవారు, లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ప్రతి ఒక్కరూ కూడా, యువత ప్రతి ఒక్కరూ కూడా లేవండి, మేల్కోండి. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, మన ధర్మాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం